నమస్తే అండి. నా పేరు శోభారాణి కేత. ఈ రోజు కూడా ఒక మంచి టాపిక్‌తో మీ ముందుకొచ్చానండి. అదేంటి అనుకుంటున్నారా? ఒక మంచి హెయిర్ ఆయిల్ ప్రిపరేషన్ చేయడం కోసం ఈ మీ ముందుకొచ్చానన్నమాట. అది ఏంటి అంటే గ్రే హెయిర్ కంట్రోల్ అవుతుంది. అట్ ద సేమ్ టైమ్ మనకి హెయిర్ అనేది చాలా లెంగ్తీగా, స్ట్రాంగ్‌గా, నల్లగా కావాలని అందరూ అనుకుంటూ ఉంటారు కదా! అలాంటి హెయిర్ మన సొంతం కావాలంటే మనం ఏం చేయొచ్చు అనేది ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. సో, మంచి హెయిర్ ఆయిల్ ప్రిపరేషన్ అన్నమాట. దీనికి కూడా కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఏంటి అంటే చాలా తక్కువండి. చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో ద బెస్ట్ హెయిర్ ఆయిల్. ఏంటి అంటే కోకోనట్ ఆయిల్ తీసుకోండి. కోకోనట్ ఆయిల్ లేకపోతే ఆ ప్లేస్‌లో రీప్లేస్ ఆముదం కాస్టర్ ఆయిల్ తీసుకోండి. ఓకేనా? ఏదైనా 100 ఎంఎల్ తీసుకుంటారు. కోకోనట్ ఆయిల్ అయినా అవ్వచ్చు, ఆముదం అయినా అవ్వచ్చు 100 ఎంఎల్ తీసుకోండి. ఓకే. ఈ కోకోనట్ ఆయిల్ గాని, ఆముదం గాని లో ఫ్లేమ్‌లో పెట్టి వేడి చేయండి స్టవ్ మీద. ఓకే. వేడి చేసిన తర్వాత సెకండ్ ఇంగ్రీడియెంట్ ఏంటి అంటే మెంతులు. సో, మెంతులతో ఎన్ని ఉపయోగాలున్నాయి చెప్పండి మనకి? ఇంటర్నల్‌గా కూడా మనకు ఉపయోగాలున్నాయి. అలానే మన ఎక్స్‌టర్నల్‌గా కూడా మెంతులు అంత బెనిఫిట్ చేస్తాయన్నమాట. హెయిర్‌కి మరి హెన్నాలో కూడా ఉపయోగిస్తూ ఉంటాము. హెయిర్ సిల్కీనెస్‌కి ఉపయోగిస్తూ ఉంటాం మెంతుల్ని. అలాగే డాండ్రఫ్ పర్పస్ కూడా ఉపయోగిస్తూ ఉంటాం కదా! అలాంటి మెంతులు కూడా ఇక్కడ మనకి హెయిర్ బ్లాక్‌నెస్‌కి అలానే మనకి థిక్‌నెస్ అండ్ లాంగ్ హెయిర్ కోసం ఉపయోగిస్తున్నాం ఇక్కడ మంచి హెయిర్ ఆయిల్ కోసం. సో, ఈ మెంతులు 100 ఎంఎల్‌కి ఎంత తీసుకోవాలి అని డౌట్ వస్తుంది కదా మీకు. 100 ఎంఎల్‌కి మనకు ఒక 3 టేబుల్ స్పూన్స్ మెంతులు అంటే ఒక హాఫ్ బౌల్ వచ్చేంత వరకు తీసుకోండి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి విటమిన్ ఇ క్యాప్సూల్స్ మార్కెట్‌లో అవైలబుల్ ఉంటాయి కదా! విటమిన్ ఇ క్యాప్సూల్స్. ఈ విటమిన్ ఇ క్యాప్సూల్స్ అనేవి ఒక 2 ఆర్ 3 100 ఎంఎల్‌కి వేసుకోండి. ఈ మూడింటిని మిక్స్ చేసి ఒక మంచి హెయిర్ ఆయిల్ అండి ప్రిపేర్ చేస్తా ఉంటాం. సో, అదేంటి అంటే ఈ హెయిర్ ఆయిల్ అనేది మనకి అట్‌లీస్ట్ వీక్లీ వన్స్ గాని అప్లై చేసినట్లయితే మీ హెయిర్ అనేది చాలా హెల్తీగా తయారవుతుంది. అలానే లెంగ్తీగా తయారవుతుంది. గ్రే హెయిర్ కంట్రోల్ చేస్తుంది. చాలా బాగుంది కదా! ఒక్క హెయిర్ ఆయిల్‌తో ఇన్ని బెనిఫిట్స్ అనేది చాలా బాగుంది కదా! సో, ఇప్పుడు ఇంగ్రీడియెంట్స్ మీకు అర్థమైంది కదా! ఏ విధంగా మిక్స్ చేసుకోవచ్చో ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. వెరీ ఈజీ. నేనైతే రెడీగా ఉన్నాను. మీ అందరూ రెడీగా ఉన్నారు కదా! ఓకే అండి. నెక్స్ట్ ఇప్పుడైతే కాస్టర్ ఆయిల్ మాట. ఏ బ్రాండ్ అయినా పర్వాలేదు కాస్టర్ ఆయిల్ తీసుకోండి. అంటే ఆముదము. లేదంటే ఏం చెప్పాను రీప్లేస్ కొబ్బరి నూనె, కోకోనట్ ఆయిల్ తీసుకుంటారు. ఓకేనా? అలానే మెంతులు ఇదిగోండి. మెంతులతో మనం చాలా రకాలు చెప్పుకున్నాం కదా! ఇదిగోండి మెంతులు. సో, ఇక్కడ మెంతులు మనకి ఫ్రై చేయడం గాని, రోస్ట్ చేయడం గాని ఏమీ లేదు. ఓన్లీ డైరెక్ట్ మెంతుల్నే వాడుతున్నామన్నమాట. ఓకే. అలానే మనకిక్కడ విటమిన్ ఇ క్యాప్సూల్స్ చెప్పుకున్నాం కదా! విటమిన్ ఇ క్యాప్సూల్స్. ఇవి మనకు ఒక 100 ఎంఎల్‌కి ఖచ్చితంగా ఒక 2 ఆర్ 3 వేసుకుంటే బావుంటుంది. ఓకే. సో, ఇప్పుడు ఇది మరిగించిన మామూలుగానే ఒకే కలర్‌లో ఉంటుంది కాబట్టి నేను బాయిల్ చేయలేదు. నేను చెప్పిన క్వాంటిటీతో మీరు బాయిల్ చేసుకోవచ్చు. 100 ఎంఎల్ చేయండి. నేను జస్ట్ ఫర్ శాంపిల్ కోసం చూపిస్తున్నాను ఇక్కడ నేను. నేనిక్కడ కాస్టర్ ఆయిల్ ఉపయోగిస్తున్నాను ఇక్కడ. అదిగోండి. ఓకే. సో, ఈ కాస్టర్ ఆయిల్‌కి మనం మరిగించకపోయినా మెంతులు మాత్రం ఇదే కలర్‌లో ఉంటాయి కదా! మీరు ఇంట్లో అయితే బాయిల్ చేసుకోండి. నేను చిన్న స్పూన్‌తో ఒక 3 వేసుకున్నాను ఇదిగోండి. మీరు స్టవ్ మీద లో ఫ్లేమ్‌లో పెట్టుకొని కొబ్బరి నూనె అవ్వచ్చు, లేదంటే మనకి ఇలాగ ఆముదం అవ్వచ్చు. మీరు బాయిల్ చేసుకోండి. ఎంతసేపు 20 మినిట్స్ వరకు ఇది వేడెక్కేసరికి సరిపోతుంది టైము. 25 మినిట్స్ దగ్గర మనకి ఈ మెంతుల్ని యాడ్ చేసుకోండి. ఓకేనా? అర్థమైంది కదా! ఈ మెంతుల్ని ఎప్పుడేస్తారు 25 మినిట్స్ దగ్గర మీరు ఈ మెంతుల్ని యాడ్ చేసుకుంటారు. సో, ఈ మెంతుల్లో ఉన్న ఇంగ్రీడియెంట్స్ అంతా మనకి బయటికి రావాలి అంటే ఈ కాస్టర్ ఆయిల్‌లోకి రావాలి అంటే ఎంతసేపు ఉంచొచ్చు? అగైన్ ఇక 15-20 మినిట్స్ వరకు అలాగే లో ఫ్లేమ్‌లో ఉంచండి. తర్వాత 20 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఓకేనా? ఆపిన తర్వాత ఇది చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత విటమిన్ ఇ క్యాప్సూల్స్ అని చెప్పుకున్నాం కదా! ఇవి మాత్రం యాడ్ చేస్తున్నాను చూడండి అందులో. విటమిన్ ఇ వేసిన తర్వాత బాయిల్ చేయొద్దు. బాయిల్ చేసిన తర్వాత చల్లారిన తర్వాత విటమిన్ ఇ క్యాప్సూల్స్ వేస్తారు. ఓకే. శాంపిల్‌కి ఒకటి వేసి చూపిస్తున్నాను ఇప్పుడు. ఈ విధంగా 100 ఎంఎల్‌కి అయితే మీరు ఈజీగా ఒక 3 వేసుకోండి విటమిన్ ఇ క్యాప్సూల్. ఓకే. ఇప్పుడు చక్కగా మంచి హెయిర్ ఆయిల్ అయితే రెడీ అయిపోయిందండి. ఎంతసేపు పట్టింది చెప్పండి మీకు? మోస్ట్‌లీ మీకు ఒక 45 మినిట్స్‌లో మంచి హెయిర్ ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు కదా! చాలా ఈజీగా. చూస్తున్నారా? మీకు తెలుస్తోంది ఇప్పుడు మీకిది. ఓకే. ఇప్పుడు ప్రిపరేషన్ అయితే మీకు అర్థమైంది కదా! ఏ విధంగా అప్లై చేసుకోవచ్చో ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. సో, చూసారు కదండీ ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో చాలా అర్థమైంది కదా మీకు. నేనేం చెప్పానంటే నేను
మీరు ఏదైతే తీసుకుంటారో కొబ్బరి నూనె గాని, లేదంటే ఆముదం గాని స్టవ్ మీద లో ఫ్లేమ్ లో పెట్టుకోండి. ఎంతసేపు అని చెప్పుకున్నామో 25 మినిట్స్ వరకు అలా వేడెక్కిన తర్వాత మనం ఏంటి ఇక్కడ తీసుకున్నాము మెంతులు తీసుకున్నాం కదా, అవి మాత్రం అప్పుడు వేస్తారు. సో వేసిన తర్వాత కలర్ అయితే చేంజ్ అవ్వదు మీకు. ఓకే కదా, మెంతుల్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అంటే మెంతుల్లో ఉన్న సారం అంతా బయటకు వస్తుంది. సో ఎంతసేపు ఉంచాలి? 20 మినిట్స్ వరకు అలానే ఉంచేసి చల్లారిన తర్వాత 20 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తారు. చల్లారిన తర్వాత అప్పుడు విటమిన్ ఈ క్యాప్సిల్స్ 2 ఆర్ 3 వేసుకుంటే సరిపోతుంది. ఒక మంచి హెయిర్ ఆయిల్ ప్రిపేర్ అయినట్టండి. చాలా హెల్తీగా చాలా మంచి హెయిర్ ఆయిల్ ప్రిపేర్ అయినట్టే. ఈ ఆయిల్ వల్ల బెనిఫిట్ ఏంటి అని మనం చెప్పుకున్నాం కదా ఇప్పుడు. సో ఇంకా మంచి బెనిఫిట్ ఏంటి అంటే జనరల్ గా మనం చెప్పుకున్న ఆయిల్స్ ఏంటంటే హెయిర్ గ్రోత్ వస్తుంది, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది అని చెప్పుకుంటూ ఉంటాం కదా. జనరల్ గా మనం చెప్పుకున్న ఆయిల్స్ హెయిర్ గ్రోత్ ఉంటుంది, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ ఆయిల్ వల్ల అంటే క్యాస్టర్ ఆయిల్ ఉపయోగించాం కదా ఇక్కడ. ఈ ఆయిల్ వల్ల ఏంటి అంటే ఒక ప్లేస్ లో హెయిర్ రావాల్సింది మనకి 5 టైమ్స్ గ్రోత్ ఫాస్ట్ గా ఉంటుంది అనమాట. అంటే అంత ఫాస్ట్ గ్రోత్ ఉంటుంది ఈ క్యాస్టర్ ఆయిల్, మెంతులు ఈ రెండు కలిసినప్పుడు. అందులో విటమిన్ ఈ కలిసిందంటే ఇంకా బాగుంటుంది కదా. చాలా ఫాస్ట్ గ్రోత్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం అలాగే మనకి గ్రే హెయిర్ కూడా కంట్రోల్ అవుతుంది అనమాట. సో చాలా ఈజీగా అనిపించింది కదా. సో ప్రిపరేషన్ అయితే ఇప్పుడు తెలిసింది. అప్లై చేసుకునే విధానం ఇప్పుడు చూద్దాం మనం. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చెప్పుకున్నాము, ఎక్కడైనా మనకి హెయిర్ గ్రోత్ స్టార్ట్ అవ్వాలంటే స్కాల్ప్ కదా ఇంపార్టెంట్. సో స్కాల్ప్ కి మనం చక్కగా స్కాల్ప్ కి అప్లై చేసుకోవాలి. ఎలా? అది కాటన్ సహాయంతో కానీ ఫింగర్స్ టిప్స్ మనకి ఈ విధంగా అప్లై చేసుకోవడం కానీ చేయాలి. ఓకే, సో అప్లై చేసిన తర్వాత మనకి సర్టెన్ టైం ఇవ్వాలన్నమాట. సో ఇక్కడ ఎంతసేపు ఇస్తాం మనం? అట్లీస్ట్ ఒక 2 అవర్స్. 2 అవర్స్ తర్వాత చక్కగా మీరు హెయిర్ వాష్ చేసుకోండి. జనరల్ గా అందరూ ఆయిల్ ఎప్పుడు అప్లై చేసుకుంటూ ఉంటారు? హెయిర్ వాష్ కి ముందర, అంటే మనకి ఎప్పుడైతే హెడ్ బాత్ చేస్తామో బిఫోర్ డే అప్లై చేస్తూ ఉంటారు కదా జనరల్ గా అందరూ. ఇది కూడా అలానే చెప్తున్నాను. సో మామూలుగా అప్లై చేసుకునే బదులు ఇలాంటి ఆయిల్ ప్రిపేర్ చేసుకుని ఇలాంటి ఆయిల్ హెయిర్ కి అప్లై చేస్తే ఎంత బాగుంటుంది చెప్పండి? చాలా బాగుంటుంది కదా. సో అందుకే ఇటువంటి ఆయిల్ నేను ప్రిపేర్ చేసి మీకోసం తీసుకొచ్చాను అనమాట. ఇందులో కొంతమందికి కోకోనట్ ఆయిల్ అయితే ఓకే, స్మెల్ ఏమి రాదు. మనం ఎక్కడైతే ఆముదం ఉపయోగిస్తామో అంటే క్యాస్టర్ ఆయిల్ ఉపయోగిస్తామో చిన్న స్మెల్ వస్తుంది. అలాంటప్పుడు ఆముదము స్మెల్ అవాయిడ్ చేయాలంటే మార్కెట్ లో మనకి అరోమా ఫ్లేవర్ తో ఉన్న ఆయిల్స్ ఉంటాయి అన్నమాట. అరోమా ఆయిల్స్ అంటారు. ఈ అరోమా ఆయిల్స్ ఫ్యూ డ్రాప్స్, ఒక 2 ఆర్ 3 డ్రాప్స్ వేసుకుంటే ఆయిల్ అంతా కూడా మంచి సువాసన వస్తుంది అనమాట. అంటే అరోమా అంటేనే మంచి సువాసన. ఎప్పుడైతే ఆయిల్స్ వేసుకున్నామో మంచి స్మెల్ వస్తూ ఉంటాయి. ఒకవేళ స్మెల్ అనిపిస్తే ఈ విధంగా అరోమా ఆయిల్స్ తెచ్చుకుని వేసుకోండి. ఓకే అండి. సో చాలా ఈజీ కదండి, ఆయిల్ ప్రిపరేషన్ చేసుకోవడం చాలా ఈజీ కదా. సో ఇది చిన్న పిల్లల నుంచి అప్లై చేయొచ్చు. ఇంతవరకు మనం చెప్పిన టిప్స్ అన్ని ఇది ఒక బ్యూటీ టిప్ కదా, పెద్దవాళ్ళకేమో అనుకోవద్దు, చిన్న పిల్లల నుంచి కూడా ఇది అప్లై చేసుకోవచ్చు. వాళ్ళకు కూడా మనకి హెయిర్ అనేది లెంగ్తీగా ఉంటుంది, స్ట్రాంగ్ గా ఉంటుంది, గ్రే హెయిర్ కూడా కంట్రోల్ అవుతుంది. సో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అంటే లేడీస్ జెంట్స్ అందరూ కూడా ఉపయోగించే ద బెస్ట్ హెయిర్ ఆయిల్ అన్నమాట. సో ఎక్స్టర్నల్ గా మనం ఎటువంటి ప్యాక్స్ వేసుకున్నా, ఎటువంటి ఆయిల్స్ యూస్ చేసినా ఇంటేక్ కూడా మనకి హెయిర్ గురించి సఫిషియెంట్ గా ఉండేది ఏంటంటే హెచ్బి లెవెల్స్ బాగుండాలి. ఐరన్ రిచ్ ఫుడ్ తీసుకుంటేనే హెచ్బి అనేది ఇంక్రీజ్ అవుతుంది కదా. ఇది వరకు కూడా మనం చెప్పుకున్నాం కదా. హెచ్బి లెవెల్స్ ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అంటే మనకి ఆకుకూరలు, క్యారెట్, బెల్లంతో చేసిన ఫుడ్స్ అంతే కదండి. అందుకే ఇది వరకు రోజుల్లో మనకి చెక్కీలు ఉండేవి. ఈవినింగ్ టైంలో స్నాక్స్ అవి తినేవాళ్ళం. సో ఇప్పుడు ఏంటి, ఈవినింగ్ టైంలో సమోసాలు, బజ్జీలకి వెళ్ళిపోతున్నారు కదా. సో అలా కాకుండా పిల్లలకి నెమ్మదిగా కొంచెం అలవాటు చేయండి. అలానే ఖర్జూరాలు ఇలా తీసుకున్నట్లయితే చక్కగా వాళ్ళకి ఐరన్ రిచ్ ఫుడ్ మాట. దీనివల్ల హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. అంటే ఎక్స్టర్నల్ నుంచి రకరకాల ఆయిల్స్ మనం చెప్పుకున్నాము, చాలా రకాల ప్యాక్స్ చెప్పుకున్నాము. అలాగే ఇన్నర్ నుంచి కూడా మనం ఫుడ్ ద్వారా సపోర్ట్ ఇచ్చినట్టయితే చక్కగా మంచి హెయిర్, మీరు అనుకున్న హెయిర్ అనేది మీ సొంతం అవుతుంది. సో అర్థమైంది కదండి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు హ్యాపీగా ఈ ఆయిల్ ని యూజ్ చేసుకోవచ్చు. నేను చెప్పే టిప్స్ అన్ని మీ అందరికీ చాలా ఉపయోగపడతాయి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీ శోభారాణి కేత.